ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఆదివారం దేవుని సన్నిధిలోనికి మన తండ్రి దేవుడిని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి కార్యక్రమంలో ఒక భాగం ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని చిత్తాన్ని నేర్చుకోవటం. ఆరాధన కార్యక్రమంలో భాగంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. బైబిల్స్ వాళ్ళ దగ్గర ఉంచుకొని చెప్పే విషయాలు గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఒక విషయాన్ని ప్రతి ఆదివారం మనం ధ్యానించాలని కోరుతూ ఉన్నాను నేను. ఆ అంశం ఏంటంటే గాడ్ సెంటర్డ్ లైఫ్, దేవుడు కేంద్రమైన జీవితము, దేవునిని కేంద్రముగా చేసుకుని ఉన్న జీవితము, గాడ్ సెంటర్డ్ లైఫ్ అనే అంశాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అంటే ఒక జీవితము దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్న జీవితం అయితే ఏ ఏ విషయాల్లో దేవునికి ప్రాధాన్యత ఇస్తాము, దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్న జీవితం ఎలాగుంటుంది అని 16 విషయాలు ఒకదాని తర్వాత ఒకటి మీకు తెలియజేస్తూ ఉన్నాను. గతించినటువంటి కూడికలో ఒక విషయాన్ని మీకు వివరించాను. దేవునిని కేంద్రంగా చేసుకున్న జీవితం అయితే వారి ఆలోచనలో దేవునికి స్థానం ఉంటుంది. దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్నప్పుడు వారి ఆలోచనలో, వాళ్ళ మనస్సుల్లో, వాళ్ళ తలంపుల్లో, వాళ్ళ ఊహల్లో దేవునికి స్థానం ఉంటుంది. వారికి వచ్చే ప్రతి ఆలోచనని దేవుని వాక్యం చేత, దేవుని చిత్తం చేత పోల్చుకుంటూ ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచనలో దేవునికి స్థానం ఉంటుంది అనే విషయాన్ని మేము ముందుంచాను. ఈరోజు ఇంకొక విషయాన్ని మనం గమనిద్దాం. దేవుడు కేంద్రమైన జీవితం యొక్క లక్షణాలు. సహోదరులారా, గతించిన వారం నేను చెప్పిన రీతిగా ఈ లోకంలో మనుషులు జీవిస్తూ ఉన్నప్పుడు రకరకాల వాటిని వాళ్ళకి కేంద్రంగా చేసుకుని జీవిస్తూ ఉంటారు. మనుషులు రకరకాల విషయాల్ని, రకరకాల వాటిని వారికి కేంద్రంగా చేసుకుని జీవిస్తూ ఉంటారు. కొంతమంది యొక్క జీవితానికి కేంద్రం ఏంటంటే మత్తు పదార్థాలు, మద్యపానము, మత్తు పదార్థాలు. వాళ్ళ యొక్క జీవితానికి సెంటరు మత్తు పదార్థము. వాళ్ళ జీవితం అంతా మత్తు పదార్థం, మత్తు పానీయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసేది ఎందుకంటే సాయంత్రం ఆ మద్యపానం కొనుక్కోవటానికి. వాళ్ళు ఏదన్నా ఫంక్షన్ రావాలంటే మద్యపానం ఉంటే వస్తారు, లేదంటే రారు. వాళ్ళు ఎక్కువగా టైం గడిపేది తాగుతూ, వాళ్ళ స్నేహితులు త్రాగుబోతులు. జస్ట్ అంతే లైఫ్. అంటే వాళ్ళ జీవితానికి కేంద్రం ఏంటంటే ఆ మత్తు పదార్థము. ఇంకొంతమంది జీవితాలకి కేంద్రం ఏంటంటే వాళ్ళ రాజకీయ నాయకుడు. వాళ్ళ రాజకీయ నాయకుడు ఒక ఆయన ఉంటాడు, ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇతని జీవితం, కార్యకర్త యొక్క జీవితం. ఆ రాజకీయ నాయకుడు ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు. ఆ రాజకీయ నాయకుడిని ఫాలో అవుతూ ఉంటారు. వీళ్ళకంటూ సొంత అభిప్రాయం, నిర్ణయాలు ఉండవు. రాజకీయ నాయకుడు ఏం చెప్తే అది చేస్తారు. ఇంకొంతమంది వారి యొక్క జీవితానికి కేంద్రం ఏంటంటే వాళ్ళ ఉద్యోగము, జాబ్ సెంటర్డ్ లైఫ్. ఉద్యోగం కోసం ఏమన్నా చేస్తారు, ఉద్యోగం కోసం ఎంత దూరం అన్నా పోతారు, ఉద్యోగం కోసం దేవుని సన్నిధిని, దేవుని సంఘాన్ని వదిలిపెడతారు, ఎంత దూరం అన్నా పోతారు ఉద్యోగం కోసం. ఉద్యోగం వాళ్ళకి సెంటర్డ్ లైఫ్ అన్నమాట. మనం ఏదన్నా బాప్తిస్మయా అంటే ఉద్యోగం విరమణ అయిన తర్వాత అండి, పదవి విరమణ చేసిన తర్వాత చూసి బ్రదర్ కొద్దిగా ఏదన్నా పలానా ఊరు వెళ్తున్నాం, సేవలోకి రండి, పాల్గొనండి అంటే ఉద్యోగం అయిపోయిన తర్వాత వస్తారు, విరమణ అయిన తర్వాత వస్తారు. జస్ట్ జాబ్ సెంటర్డ్ లైఫ్, ఉద్యోగాన్ని కేంద్రంగా చేసుకుని జీవించే జీవితాలు. ఇటువంటి వారి మధ్య మనం ఎలా జీవించాలంటే నమ్మి బాప్తిస్మని దేవుని గురించి, ఆయన కుమారుని క్రీస్తు గురించి తెలుసుకొని, పాపులు మనం గ్రహించి పాపక్షమాపణతో కొత్త జీవితాన్ని జీవించిన మనము
తిరిగి చనిపోయే సమాజం తిరిగి లేచినట్టు మనము క్రొత్త జీవితం జీవిస్తున్న మనకి ఏది కేంద్రంగా ఉండాలంటే మన జీవితం మిగతా శేష జీవితము దేవుని కేంద్రంగా చేసుకుని జీవించాలి. అది క్రొత్త జీవితము, అతి నూతన జన్మ. గాడ్ సెంటర్డ్ లైఫ్ ఈజ్ ద న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు క్రొత్త జీవితము. దేవుని కేంద్రంగా చేసుకోవటం అంటే అన్ని విషయాల్లో దేవునికి ప్రాధాన్యత ఇవ్వటము, దేవునికి మొదటి స్థానం ఇవ్వటము, దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవటము, అన్ని విషయాల్లో అన్నిటిలో దేవునికి స్థానం ఇవ్వటము. కన్సిడరింగ్ గాడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. అన్ని జీవితంలో ఇక మిగతా సహజ జీవితంలో అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి పరిగణలోకి తీసుకొని, దేవుని లెక్కలోకి తీసుకొని, దేవునికి స్థానం ఇస్తూ జీవించే జీవితము గాడ్ సెంటర్డ్ లైఫ్, దేవుడి కేంద్రమైన జీవితము. సహోదరుల, బైబిల్ ఈజ్ ఏ బుక్ ఆఫ్ లైఫ్ హూస్ లైఫ్స్ ఆర్ గాడ్ సెంటర్డ్. బైబిల్ ఎటువంటి పుస్తకం అంటే, ఈ పుస్తకం మనకు ఎటువంటి వాళ్ళని పరిచయం చేస్తుందంటే, వాళ్ళ జీవితాల్లో దేవుని కేంద్రంగా చేసుకుని జీవించిన వారి జీవితాన్ని పరిచయం చేసే పుస్తకము బైబిలు. సహోదరుల, అందుకని నిజంగా గనక మన జీవితాన్ని దేవుని కేంద్రంగా చేసుకుని జీవించినట్లయితే ఈ 16 విషయాల్లో మనం ఎలాగుంటామో చూడబోతూ ఉన్నాము. ఈ 16 విషయాల్లో దేవునికి స్థానం ఉండాలి. ఈ 16 విషయాల్లో దేవుడు కేంద్రమై ఉండాలి. ఈ 16 విషయాల్లో దేవుణ్ణి పరిగణలో తీసుకొని చేయాలి. మొట్టమొదటిగా ఏమి తెలియజేసినట్టు, నేను నిజంగా ఆ జీవితము దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్న జీవితం అయితే వాళ్ళ ఆలోచనల్లో, వాళ్ళ ఊహల్లో, వాళ్ళ తలంపుల్లో, వాళ్ళ మనస్సుల్లో, వాళ్ళ హృదయంలో దేవునికి స్థానం ఉంటుంది అని మనం చూసాం. సొలొమోను అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని భద్రంగా చేసుకోమన్నాడు? హృదయాన్ని, మనస్సుని జాగ్రత్తగా భద్రం చేసుకో అన్నాడు. ఎందుకంటే నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరను గనక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును, నీ మనస్సుని భద్రముగా కాపాడుకోము అని సొలొమోను తెలియజేశాడు. అందుకని అసలు ఫస్ట్ నిజంగా దేవుడి కేంద్రమైన జీవితంలో మొట్టమొదట మన మనస్సులు, మన హృదయం, మన ఆత్మ, మన మనస్సుల్లో దేవునికి స్థానం ఇవ్వాలి. మన ఆలోచనలో, మన తలంపుల్లో దేవునికి స్థానం ఇవ్వాలి. ప్రభు అయిన క్రీస్తు ఏమన్నాడంటే అన్నీ కూడా లోపల నుంచే బయటకు వెళతాయి అన్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 20-23 వచనాల్లో ప్రభు అయిన క్రీస్తు ఏమన్నాడంటే మన జీవితంలో అన్నీ కూడా లోపల నుంచే బయటకు వెళతాయి అని చెప్పాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 20-23 వచనాల్లో. అందుకని మన హృదయాల్లో, మన మనస్సుల్లో దేవునికి స్థానం ఇవ్వాలి, చోటు ఇవ్వాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం 20-23 నేను చదువుతాను, గమనించాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 20-23. మనిషిని లోపల నుండి బయలు వెలునది మనిషిని అపవిత్రపరచును. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చెడు ఎక్కడి నుంచి వెళ్తుంది? చెడు అంతరంగం నుంచి బయటకు వెళ్తుంది. చూసారా? మనుషులు చెడుగా ఆలోచించి చెడు నిర్ణయాలు తీసుకొని, నాకు నక్క ఎదురొచ్చింది అందుకని ఎట్ట జరిగింది, కుక్క ఎదురొచ్చింది ఎట్ట జరిగింది, ఆమె ఎదురొచ్చింది ఎట్ట జరిగింది, ఊరక వచ్చింది అంత మోసపోయి. చెడు అనేటువంటిది అట్లా రాదు. చెడు అనేటువంటిది నీలో నుంచి బయటకు పోద్ది. మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపడుతుంది. అది అట్లా అపవిత్రం అవుతావు లోపల నుంచి బయటకు వెళ్ళి. లోపల నుండి అనగా మనుషుల హృదయములలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదృష్టిని, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి, అది ఎక్కడి నుంచి వస్తే లోపలికి. అందుకే లోపల స్థానం ఇవ్వాలి, దేవునికి చోటు ఇవ్వాలి.
ఈ చెడ్డవని లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచుని ఆయన చెప్పాను. సహోదరులారా, అందుకని మొట్టమొదటిగా దేవుడి కేంద్రమైన జీవితం అయితే వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ మనస్సుల్లో, వాళ్ళ తలంపుల్లో, అంతరంగంలో దేవునికి స్థానం ఇస్తారు. మనకొచ్చే ప్రతి ఆలోచన, మనకు తట్టే ప్రతి ఆలోచన, మన మనసులో పుట్టే ప్రతి ఆలోచనని దేవుని చిత్తంతో టెస్ట్ చేయాలి. అది సరిగ్గుంటే ఆ ఆలోచనని కొనసాగించాలి, లేకపోతే తీసేసుకోవాలి. ఇది దేవుడి కేంద్రమైన జీవితము. ఆ తర్వాత సహోదరులారా, ఈరోజు రెండో విషయాన్ని మనం చూద్దాం. రెండో విషయం ఏంటంటే, దేవుడు కేంద్రముగా ఉన్న జీవితములో రెండో విషయం ఏంటంటే, దేవుడు కేంద్రముగా ఉన్న జీవితం అయితే నీ మాటల్లో దేవునికి స్థానం ఇస్తావు. నీ మాటల్లో దేవునికి స్థానం ఉంటుంది. మాటలు రెండోది. గాడ్ సెంటర్డ్ లైఫ్ ఇన్ యువర్ వర్డ్స్. నీ మాటల్లో దేవునికి స్థానం ఇస్తావు. నీ మాటల్లో కూడా దేవునికి స్థానం ఇస్తావు. నీ ఆలోచనలోనే కాదు, నీ తలంపుల్లోనే కాదు, నీ హృదయంలో, నీ మనస్సుల్లో దేవునికి ఇయటమే కాదు, నీ మాటల్లో కూడా దేవునికి స్థానం ఉంటుంది. మనం మాట్లాడే మాటలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా, దేవునికి అంగీకారంగా ఉన్నాయా, దేవుని మహింపరిచే విధంగా ఉన్నాయా అనే విషయం దయచేసి ఆలోచించవలసిందిగా కోరుతూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, మనిషి మాట్లాడకుండా నుంచుంటే ఆ మనిషి యొక్క క్యారెక్టర్ని మనము అంచనా వేయలేం. నేను గమ్మ నుంచున్నాను అనుకోండి, ఎక్కడన్నా ఎవరు కూడా నా క్యారెక్టర్ని అంచనా వేయలేరు. నేను మాట్లాడటం స్టార్ట్ చేశాను అనుకోండి, అప్పుడు వాళ్ళు నా క్యారెక్టర్ని అంచనా వేస్తారు కొంతవరకు. అరే ఇతను ఎవడో రౌడీలాగా ఉన్నాడు రా మాటలను బట్టి, అరే ఇతను కోపిస్ట్లాగా ఉన్నాడు రా, ఇతను గర్విష్లాగా కనపడుతున్నారా మాటలను బట్టి. అందుకని మాటలు మన క్యారెక్టర్ని అంచనా వేస్తాయి. మనం మాట్లాడే మాటలు, నువ్వు మాట్లాడిన తర్వాత నీ క్యారెక్టర్ అసెస్మెంట్ జరుగుతుంది. అందుకని సహోదరి సహోదరులారా, మన మాటలు కూడా నిజంగా దేవుడి కేంద్రంగా ఉన్న జీవితం అయితే నీ మాటల ద్వారా దేవునికి మహిమ తెస్తావు. నీ మాటలు దేవుని వాక్యానుసారంగా ఉంటాయి, దేవునికి మహిమకరంగా ఉంటాయి. జాగ్రత్త, మన మాటలు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన మాటల్లో కూడా ఎవరు కేంద్రమై ఉండాలి? దేవుడు కేంద్రమై ఉండాలి. దేవుడు నాకు ఈ సహాయం చేశాడండి, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలండి, దేవుడు నాకు ఇచ్చినటువంటి వస్తువులండి. ఆ విధంగా మన మాటల్లో దేవునికి మహిమకరంగా ఉండాలి. మన మాటలు కూడా దేవుడు కేంద్రమై ఉండాలి. ఒక చక్కటి విషయాన్ని మన ప్రభు అయిన క్రీస్తు తెలియజేశారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో ప్రభు అయిన క్రీస్తు ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనము. మత్తయి సువార్త 12:34. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు. జాగ్రత్త సహోదరులు, ఇది చాలా ఇంపార్టెంట్. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా అన్నారు. ఫర్ అవుట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్. అది ఏమండి, మనసుకి నోటికి లింక్ ఉంది, ఇంటర్లింక్డ్ అనమాట. నోరు మనసు, ఏముంటుందో మనసులో అదే బయటకు వస్తాం. అందుకే నేను ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సొలొమోను అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును, నీ మనస్సుని జాగ్రత్తగా ఉంచుకోమన్నాడు సొలొమోను. నెక్స్ట్ మాటలని చెప్తున్నాను. దేవుడు కేంద్రముగా ఉన్న జీవితం అయితే తమ మనస్సులో దేవునికి స్థానం ఉంటుంది. అంతేకాదు తమ మాటల్లో కూడా దేవునికి స్థానం ఉంటుంది. సహోదరులారా, హృదయము నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడను. నోటికి మాటలు మనస్సు అందజేస్తూ ఉంటుంది, మనస్సు మాటలు అందజేస్తూ ఉంటుంది.
చూసారా? అందుకని సహోదరులారా, ఈ క్రొత్త జీవితంలో నిజంగా దేవుడు కేంద్రమైన జీవితం అయితే నీ మాటలు దేవునికి మహిమకరంగా ఉంటాయి. నీ మాటలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా అనేటువంటిది ఆలోచించాలి. బైబిల్లో కొంతమంది మాట్లాడినప్పుడు వాళ్ళ మాటల్లో దేవునికి స్థానం ఉండదు. దేవునిని పరిగణలోకి తీసుకోకుండా మాట్లాడుతూ ఉంటారు. దేవునికి మహిమకరంగా వాళ్ళ మాటలు ఉండవు. వాళ్ళ మాటలు గర్వంతో ఉంటాయి, అహంకారంతో ఉంటాయి. ఉదాహరణకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. సరిగా మాట్లాడిన వాళ్ళు, అంటే వాళ్ళ మాటల ద్వారా దేవునికి మహిమ తేని వారు. మొట్టమొదటిగా సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో నాబాలు మాట్లాడినటువంటి మాటలు మీకు చదివి వినిపిస్తాను. నాబాలు మాటలు చూడండి ఎట్లా ఉన్నాయో. దేవునికి మహిమకరంగా ఉన్నాయా లేకపోతే గర్వంగా ఉన్నాయో చూడండి, అహంతో ఉన్నాయో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 10-11 వచనాలు. నాబాలు మాటలు చూద్దాం. 25వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 10-11 వచనాలండి. ఇక్కడ నాబాలు అబీగయిలు భార్యాభర్తలు. నాబాలు అబీగయిలు భార్యాభర్తలు. అబీగయిలు చాలా మంచి వ్యక్తి, స్త్రీ, భార్య, మంచి, చాలా గొప్ప భార్య. ఈ నాబాలు బహు చెడ్డోడు, మరొకతనం కలిగిన వాడు, పనికి మాలినవాడు, మూర్ఖుడు. ధనవంతుడే కానీ మూర్ఖుడిగా జీవిస్తూ ఉంటాడు. ఇటువంటి సందర్భంలో నాబాలు యొక్క గొర్రెలు అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు సౌలు నుంచి పారిపోయి అరణ్యంలో ఉంటున్నాడు కాబట్టి దావీదుతో పాటు ఇంకొంతమంది ఉన్నారు అరణ్యంలో. ఈ నాబాలు యొక్క గొర్రెల మేకలు వచ్చినప్పుడు దావీదు అరణ్యంలో వాటికి నాశనం కలగకుండా దావీదు ఆయన పనివారు కూడా సహాయం చేస్తారు ఆ గొర్రెలను జాగ్రత్తగా కాచే విషయం. దావీదు చాలా ఇబ్బందులు ఉంటాడు ఆ టైంలో, ఆయనతో పాటు ఉండే వాళ్ళంతా కూడా అరణ్యంలో ఉన్న వాళ్ళందరూ అప్పులు చేసి పారిపోయిన వాళ్ళు, యజమానులు చంపబోతే పారిపోయిన వాళ్ళు, రకరకాల సమస్యలతో పారిపోయిన వాళ్ళు అరణ్యంలో ఉంటారు. వాళ్ళు నాబాలు యొక్క గొర్రెల్ని ఎంతో చక్కగా కాపలా కాస్తారు. ఆ తర్వాత నాబాలు సంతోషంగా ఉన్నాడు, విందు చేసుకుంటున్నాడు, గొర్రెలను అమ్ముతూ ఉన్నాడు, గొర్రెల బొచ్చును అమ్ముతూ ఉన్నాడు, మంచి రాబడి ఉంది అనే విషయం ఆ సంతోషకరమైన కార్యక్రమం, శుభ కార్యక్రమం ఇంటి దగ్గర జరుగుతుంది అని దావీదు తెలుస్తుంది. అప్పుడు దావీదు ఆయనతో పాటు ఉన్నటువంటి వారు పేదరికంలో ఉన్నారు కాబట్టి దావీదు పని వాళ్ళని పంపిస్తాడు. ఇట్లా నీవు శుభ కార్యక్రమంలో ఉన్నావని తెలిసింది, నీ గొర్రెలు అమ్మే విషయంలో, గొర్రెల బొచ్చు అమ్మే విషయంలో ఉన్నావని తెలిసింది, మరి నీ గొర్రెలు అభివృద్ధి చెందడానికి, ఇంత రాబడి రావడానికి మా హస్తం కూడా ఉంది కాబట్టి ఏదైనా నీకు తోచింది కొద్దిగా సహాయం చేయండి, మేము పేదరికంలో బేదస్థితిలో ఉన్నాం అని దావీదు పంపిస్తాడు పనివాళ్ళు. పంపించినప్పుడు నాబాలు మాటలు చూడండి ఎట్లా ఉంటాయో. బైబిల్స్ ఉన్న వాళ్ళు సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 10వ వచనం, 9-10 వచనాలు చదువుతాను. 9, 10, 11. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నింటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా, ఏమన్నా ఇస్తాడేమో తీసుకెళ్దాం అన్నట్టే కూర్చున్నారు వాళ్ళు. నాబాలు, దావీదు ఎవడు, యెష్షీ కుమారుడెవడు, తమ యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు, నేను సంపాదించుకున్న అన్నపానములు. చూసారా? నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇస్తున్నా అని దావీదు దాసులతో చెప్పగా. చూసారా సహోదరులారా? ఏమండి ఆయన మాటలో ఏం కనపడుతుంది? ఆయన మాటల్లో కృతజ్ఞత లేని స్వభావం కనపడుతుంది. ఆయన మాటల్లో గర్వం కనపడుతుంది. నా నా అంటున్నాడు. ఆయన మాటల్లో ఎదుటి వాళ్ళని తృణీకరించే మాటలు. దావీదు ఎవడురా దావీదు అన్నట్టు. యెష్షీ కుమారుడు ఎవడు తెలీదా? దావీదు ఎవరు తెలీదా? నిజంగా తెలుసు. ఇశ్రాయేలు మీదకి గొలియాతు వచ్చినప్పుడు చంపింది ఎవరు? దావీదే కదా. తెలీదా నీకు? దేశాన్ని రక్షించాడు కదా సౌలు టైంలో. రాజు కూడా భయపడుతున్నాడు సౌలు వెళ్ళటానికి. పెద్ద పర్సనాలిటీ అయినా, సౌలు పెద్ద పర్సనాలిటీ అయినా కానీ భయపడుతున్నాడు గొలియాతు మీదకి వెళ్తానికి. ఎవరు వెళ్ళి
వడిసెలతో కొట్టి అతని ఖడ్గాన్ని తీసుకుని అతని మెడను నరికిన వాడు, తలకాయ తీసుకొచ్చిన వాడు ఎవరు? దావీదు. తెలీదా నీకు? దావీదు తెలుసు, కాకపోతే తెలుసు అని చెప్తే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. దావీదు ఎవడు? యెష్షయి కుమారుడు ఎవడు? చూసారా ఎంత చులకనగా మాట్లాడుతున్నాడు. తమ యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్నా. చూసారా, నేను, ఆ మాటలు పదే పదే నేను, నా నా అని అంటుంటాడు ఆయన. నేను సంపాదించుకుని అన్నపానములు. యాక్చువల్గా ఈయన సంపాదనలో ప్రత్యేక గొర్రెల విషయంలో దావీదు ఆయన పరిచయ హస్తం కూడా ఉంది. అదంతా మర్చిపోయారు, చేసిన మేలు మర్చిపోయారు. చేసిన మేలును మర్చిపోతారు. నాబాలు అట్లాంటి స్వభావం. ఏమి తెలియనట్టు మాట్లాడతారు, ఎవరి ద్వారా మేలు పొందనట్టు మాట్లాడతారు, గర్వంగా మాట్లాడతారు. నేను సంపాదించుకున్న అన్నపానంలో నా గొర్రెల బొత్తు కత్తిరించు వారి కొరకు నా అంటున్నాడు. చూసారా, నేను వధించిన పశుమాంసము నేను బొత్తిగా ఎరిగిన వారికి ఇస్తున్నా అని. నేను బొత్తిగా ఎరిగినవారు, నాకు అసలు ఎవరో తెలియదు వాళ్ళు అని అన్నాడు. సహోదరులారా, అంటే ఏం కనపడుతుందంటే మాటల్లో కృతజ్ఞత లేని స్వభావము. ఏమనాలి? దేవుడు నాకు ఇచ్చిన గొర్రెలు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆహారము అంటే ఎంత గొప్పగా ఉండే, దేవునికి కూడా మహిమ కలిగి. ఎవరు ఆ పశువులన్నింటినీ దీవించింది? దేవుని హస్తం ఉంది దాంట్లో, దావీదు హస్తం ఉంది, పనోళ్ళ హస్తం ఉంది. ఇదంతా వదిలిపెట్టేసి నేను నాకు అనేటువంటి గర్వంతో అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు చూసినప్పుడు ఏమర్థం అవుతుందంటే నాబాలు జీవితము ఈజ్ నాట్ గాడ్ సెంటర్డ్ లైఫ్. నాబాలు జీవితము దేవుడు కేంద్రమైన జీవితం కాదు. నిజంగా దేవుడు కేంద్రంగా ఉంటే తన జీవితానికి నాబాలు మాటలు వేరే విధంగా ఉండేవి. అంతేకాదు సహోదరులారా, ఒకానొక సమయంలో ఇశ్రాయేల్లో దేవుని గురించి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారో చూడండి. ఎన్ని మేలు చేశాడండి ఇశ్రాయేలుకి దేవుడు. వాళ్ళు ఐగుప్తులో బానిసత్వంలో ఉండి ఫరో మగపిల్లలందరూ చంపేయమన్నప్పుడు వాళ్ళ వంశాన్ని, ఇశ్రాయేల్ జాతే నాశనం గురయ్యేటప్పుడు దేవుడు వాళ్ళని విడిపించడానికి మోషేని పంపించాడా లేదా? ఫరో వద్దన్నాడు, ఫరో పంపించలేదు. కానీ ఫరో మీదకి ఎన్నో తెగుళ్ళు తీసుకొచ్చాడు, విడిపించాడు. విడిపించిన తర్వాత ఫరో మళ్ళీ మనసు మార్చుకుని వచ్చాడు వెంబడించడానికి, నాశనం చేయడానికి. ముందు సముద్రం, వెనక ఫరో సైన్యం. దేవుడు సముద్రం 2 పాయలకు తీర్చాడు, ఇశ్రాయేల్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఫరో ఆయన సైన్యం కూడా సముద్రంలోకి వస్తే సముద్రాన్ని మూసేశాడు. 40 సంవత్సరాల అరణ్యం అంటే మీ అందరూ తెలుసు, ఎడారి ప్రాంతాలు అవన్నీ కూడా ఏముండవు. ఎడారి ప్రాంతం. మనిషి చాలా కొన్ని గంటల్లోనే చచ్చిపోతాడు మనిషి అరణ్యంలో. ఎడారి ప్రాంతాలు అవన్నీ. తెలుగు బైబిల్లో అరణ్య ప్రాంతం అన్నాడు, కానీ అవన్నీ కూడా ఎడారి ప్రాంతాలు యాక్చువల్గా. ఈ విధంగా 40 సంవత్సరాలు దేవుడు ఉదయం పూట మన్నాని, రాత్రిపూట చల్లగా ఉండటానికి మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని, ఉదయం వాళ్ళు నడవటానికి నీడనివ్వటానికి ఇసుక దిబ్బల్లో మేఘస్తంభాన్ని, వాళ్ళకి నీళ్లు దాహార్తిని తీర్చడానికి బండను కొడితే నీళ్లు రావటం, వాళ్ళు మాంసం అడిగినప్పుడు మాంసాన్ని ఇస్తూ దేవుడు నడిపిస్తూ మంచి నాయకులు. మోషే లాంటి వాళ్ళని, మంచి నాయకులు. ముక్కు మీద కోపం ఉన్నవాడు కాదు మోషే భూలోకంలో ఉన్న వారందరికంటే కూడా సాత్వికుడు. అంత మంచి నాయకుల్ని మోషే నా ఇల్లంతట్లో నమ్మకం, రూపాయి తీసుకోడా బలవంతాను మోషే, దోచుకోడు మోషే, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఇంత మంచి నాయకుల్ని దేవుడు ఏర్పాటు చేసి పాలు తేళ్లు ప్రవహించే కనాను భూభాగం వైపు నడిపిస్తూ ఉంటే ఇదంతా మర్చిపోయి ఇశ్రాయేలు ఏమంటున్నారు చూడండి ఒక టైంలో దేవుడిని. మలాకి పుస్తకము 3వ అధ్యాయం తీయండి సహోదరులారా. మలాకి పుస్తకం 3వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు చూడండి. బైబిల్స్ దగ్గర పెట్టుకోండి, చెప్పే విషయాలు గమనించండి, ఆలోచించండి. మనం కూడా ఇట్లా మాట్లాడుతున్నామా దేవుని గురించి? మన మాటలు దేవునికి మహిమకరంగా ఉంటున్నాయా, దేవునికి ఇష్టంగా ఉంటున్నాయా, వాక్యానుసారంగా ఉంటున్నాయా? ఆలోచించి తగిన నిర్ణయాలు మనం తీసుకోవాలి. మలాకి పుస్తకము 3వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు చదువుతాను చూడండి. 13 నుంచి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి, సరే ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? ఏం పలికారు?
నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి, దేవుణ్ణి బట్టి చాలా గర్వంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు దేవుని ప్రజలు. పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుతారు. చూసారా? నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుతారు. ఏం చెప్పాము, మేమేం అనలేదే అని అంటారంట. అని వాళ్ళు అంటున్న మాట చూడు, ఇశ్రాయేలు అంటున్న మాటలో దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు. ఏమని మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇశ్రాయేలు అరే దేవుని సేవ చేయటం వేస్ట్ రా అని అనుకున్నారంట. ఇంకా ఆయన ఆజ్ఞలకు గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరగటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అరే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన సేవ చేయటం వల్ల మనకు లాభం ఏముండదురా, ప్రయోజనం ఏముండదురా. అదే ఆదివారం పోతే డ్యూటీకి వెళ్తే 500 వస్తాయి, చర్చికి వెళ్తే మనం ఇవ్వాలి. ఆదివారం వెళ్తే మనం ఇవ్వాలి, అదే బయటకు పోయాలి మనకిస్తారు, ఏం ప్రయోజనం అనేటువంటి ఆలోచన మనుషులు. ఇశ్రాయేలు ఎవరో కాదు, ఇశ్రాయేలే. మాటలు చూడండి ఎట్లా ఉన్నాయో. గర్విష్ఠులు ధనులగుదురనియు. ఇంకా ఏమంటున్నారు? ఆ దేవుడు గర్విష్ఠులను అభివృద్ధి పరుస్తాడరా, మనలాంటి వాళ్ళు కాదు. ఇట్లా మాట్లాడుతున్నా దేవునికి వ్యతిరేకంగా. గర్విష్ఠులు ధనులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురని. ఈ యెహోవా దేవుడు దుర్మార్గులను అభివృద్ధి పరుస్తాడరా, మనల్ని కాదు. ఏమండి ఇట్లాంటి మాటలు పిల్లలు అంటే ఎట్టుంటుంది? దేవుని పట్ల ఎట్లాంటి అవగాహన కలిగిద్ది వాళ్ళకి? యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందురని. అరే దుర్మార్గంగా జీవిస్తే దేవుడు కాపాడుతాడరా, వాళ్ళని కాపాడుతాడరా దేవుడు, మనల్ని కాపాడు. ఇట్లా దేవుడు మీరు చెప్పుకొనుచున్నారు. ఈ విధంగా ఇశ్రాయేలు మాట్లాడుకుంటున్నారు. సహోదరి సహోదరు, ఏమండి ఆ మాటలో ఏమన్నా దేవునికి మహిమకరంగా మాట్లాడుతున్నారా? దేవునికి అంగీకారంగా మాట్లాడుతున్నారా? 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దేవుడు మన మాటలను ఆలకిస్తాడు. మన మాటలు దేవునికి మహిమకరంగా ఉండాలి. ఇశ్రాయేలులాగా ఉండకూడదు. ఇశ్రాయేలు కృతజ్ఞత లేనివారు, చేసిన మేలు మర్చిపోయిన వారు, దేవుని యొక్క మేలును మర్చిపోయిన వారు, దేవునికి వ్యతిరేకంగా అవిశ్వాసులుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మాటలు వింటే ఇతరులకు కూడా అవిశ్వాసం కలిగే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సహోదరులారా, ఆ విధంగా మనం మాట్లాడకూడదు. మన మాటలు దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుని కేంద్రంగా ఉండాలి, దేవుని ఘనపరిచే విధంగా ఉండాలి. ఇంకొక ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. లూకా సువార్త. ఇవన్నీ కూడా బ్యాడ్ ఎగ్జాంపుల్స్. వాళ్ళ మాటల ద్వారా దేవునికి మహిమ తేని వాళ్ళు మాట్లాడే విధానంలో, వాళ్ళ మాటల్లో. ఆ తర్వాత గుడ్ ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను మీకు నేను. దేవునికి మహిమకరంగా మాట్లాడేవాడు కూడా ఉన్నారు. మాటల ద్వారా దేవుడు మహిమపరచాడు. లూకా సువార్త 12వ అధ్యాయంలో 16 నుంచి 21 వచనాలు. లూకా సువార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 వచనాల్లో ఇక్కడ కూడా ఒక ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మంచిగా పంట పండింది సమృద్ధిగా, కానీ అతని మాటలు ఎట్లాగా ఉన్నాయో చూడండి. దేవునికి కృతజ్ఞత కలిగిన మాటలుగా పలకలేదు. లూకా సువార్త 12వ అధ్యాయం 16 నుంచి. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతుని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతుని ఇట్లా మాట్లాడుకుంటున్నాడు. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునను కొరెను. చూసారా ఎట్లా మాట్లాడుతున్నాడు? ఏమండి ఇతని మాటలో ఏం కనపడుతుంది? ఇతని మాటల్లో గర్వం కనపడుతుంది. ప్రతిదానికి నా 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 అంటుంటాడు చూడండి. నా పంట సమకూర్చుకున్నటకు,
నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతును తనలో తాను ఆలోచించుకుని నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి ఆ షాప్స్ అన్నీ ఏనేయనంట, వాటికంటే గొప్పవాటిని కనిచ్చు, అందులో నా ధాన్యం అంతటిని, నాది ధాన్యం అంట, నా ఆస్తిని తమకు. దేవుడు ఏమని చెప్తున్నాడు? మనం ఈ లోకంలోనికి ఏమియు తేలిది, ఈ లోకంలోని ఏమియు అన్ని దేవునివే, జస్ట్ కొద్ది కాలం ఉపయోగించుకుంటాం. కానీ ఇతని ఆలోచనతో ఉన్నాడు, అన్నీ నాయి, నాకు చెందింది, అంతా నా కష్టార్జితం, ఈ పంట కూడా నా కష్టార్జితమే అంటున్నాడు. కానీ తన మాటలో దేవునికి ఏ కోశాన కృతజ్ఞత కలిగి ఉంటాం కానీ దేవుడు మేలు చేసాడు అంటాం కానీ ఏమీ లేదు. తర్వాత ఉపయోగించుకునేది కూడా ఏమన్నా దేవునికి ఏదైనా ఇద్దాం అనుకుంటున్నాడా? పరుల కన్నా ఏమనేది? ఆహా, ఏం లేదు. నా ప్రాణంతో, నా ప్రాణమా నీకు అనేక సంవత్సరాలకు తిను త్రాగు సుఖించు, ఇదే జీవితం అన్నట్టుగా మాట్లాడాడు. సహోదరులారా, దిస్ ఈజ్ నాట్ గాడ్ సెంటర్డ్ లైఫ్. అది దేవుడు కేంద్రంగా మన జీవన విధానం కాదు, జీవితం కాదు. దేవుడు కేంద్రంగా ఉన్న వారి యొక్క మాటలు వేరుగా ఉంటాయి, తేడా వేరుగా ఉంటాయి. ఇట్లా ఉండవు, గర్వంతో ఉండవు, అహంకారంతో ఉండవు. వారి మాటల్లో దేవునికి స్థానం ఉంటుంది. ఇతని మాటల్లో దేవునికి స్థానం తీసి పక్కన పడేసాడు దేవుడు. సహోదరు, అందుకనే దేవుడు ఏమన్నాడు 20 వచనంలో అతన్ని? అయితే దేవుడు వెర్రివాడా అన్నాడు. ఇంగ్లీష్లో ఏముందంటే ఓ ఫూల్ అని అన్నాడు, బుద్ధిహీనుడు అని అర్థం. సహోదరులారా, మన మాటలు ఎలాగుండాలి? కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:32 కొరింథీ పట్టణంలో కొంతమంది వాళ్ళ మాటలు ఎట్లా ఉన్నాయో చూడండి. మాటలో నీ మాటలే నీ క్యారెక్టర్ని తెలియజేస్తాయి. నీ మాటలు, నా మాటలు మన క్యారెక్టర్ని ఇతరులకు తెలియజేస్తుంది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:32 చూడండి. కొంతమంది ఏమనుకుంటున్నారు? కొంతమంది ఆ రోజుల్లో ఉండేవారు మాటలు చెప్తున్నాడు పౌలు గారు. 32 మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల, ఇదిగో చూడండి, కొంతమంది ఏమనుకుంటున్నారంటే పౌలు వాళ్ళ మాటలు కోట్ చేశాడు పౌలు గారు. రేపు చనిపోదుము గనక తిందము త్రాగుదము అని చెప్పుకుంటున్నారంట మనుషులు. అరే రేపు చచ్చిపోతాం కదరా, తిందాం త్రాగుదాంరా. ఈ మాటలు పిల్లలు వింటే వాళ్ళు కూడా అట్లా తయారవు. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటగా ఇట్లు చెప్పుచున్నాను. సహోదరులు, మనం అట్లా మాట్లాడకూడదు, మన మాటలు వేరుగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. మంచిగా మాట్లాడిన వాళ్ళని ఉదాహరణ చూపిస్తారు చూడండి. అట్లా ఉండాలి మన మాటలు. వాళ్ళ మాటల్లో దేవుడు కేంద్రమై ఉంటాడు, వాళ్ళ మాటల్లో దేవుడు కేంద్రంగా ఉంటాడు. దానికి ఒక చక్కటి ఉదాహరణ దావీదు మాటలు చాలా ఉన్నతంగా ఉంటాయి. దావీదు మాటల్లో ఆయన మాట్లాడుతుంటే చాలు భక్తిపరుడని కనపడుతుంది మనకి ఆయన మాటల్లోనే. కీర్తనలు 19వ కీర్తనలో దావీదు మాటలు చూడండి. కీర్తనలు 19వ కీర్తన 14వ వచనం. ఇది దావీదు కీర్తన 19:14 దావీదు ఏమంటున్నాడు చూడండి. కీర్తన 19:14 యెహోవా నా ఆశ్రయదుర్గమా. ఇందాక వాళ్ళు ఎట్ట మాట్లాడారు, ఈయనట్ట మాట్లాడుతున్నాడమ్మా. వాళ్ళు ఎట్ట మాట్లాడారు, ఈయనట్ట మాట్లాడుతున్నాడు. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నువ్వు నాకు ఆశ్రయము, దుర్గము, నన్ను కాపాడేటువంటి ఆ కోట నువ్వే, నేను ఆశ్రయించే కోట నీవే. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నన్ను విమోచించేవాడివి, రక్షించేవాడివి నీవే. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక. దేవా, నా హృదయ ధ్యానం, మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్, నా మనస్సు యొక్క ధ్యానము ప్లస్ నా మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. నా నోటి మాటలు, సహోదరుల,
అంటే దావీదు ఏమంటున్నాడంటే, నేను మాట్లాడే మాటలు దేవునికి అంగీకారంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవునికి కీర్తి తెచ్చే విధంగా ఉండాలి అంటున్నాడు దావీదు. సహోదరులారా, దావీదు మాటలు, దావీదు ఇందాక నేను చెప్పాను కదా, ధనవంతుడు లూకాసు వార్త 12వ అధ్యాయంలో నాబాలు కంటే ఈ ధనవంతులు ఏది మొదటి సమయంలో 25 నాబాలు కంటే, తర్వాత లూకాసు వార్త 12వ అధ్యాయంలో ధనవంతుడి కంటే చాలా గొప్పడు దావీదు. మహారాజు దావీదు, గొప్ప రాజు, ఎక్కడికి వెళ్ళినా విజయమే. చాలా సంపన్నుడు దావీదు. దేవాలయానికి ఎంతో వెండి బంగారాలు సమకూర్చాడు, లెక్కలేనంత. ఇంత గొప్ప దావీదు మహారాజు చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన తర్వాత అతని మాటలు చూడండి ఎట్లాగుంటాయి. ఇందాక ఆ ధనవంతులు మాట్లాడినట్టుగా ఉండవు ఆయన మాటలు. దినవృత్తాంతులు మొదటి గ్రంథంలో దావీదు మాటలు ఎంత ఉన్నతంగా ఉంటాయో చూడండి సహోదరులారా. తన మాటల్లో ఎలా భక్తి కనపడిద్దో, తన మాటల్లో ఎలా జ్ఞానం కనపడిద్దో, దేవునికి మహిమకరంగా మాట్లాడతాడో చూడండి. బైబిల్స్ ఉన్న వాళ్ళు దినవృత్తాంతులు మొదటి గ్రంథము 29వ అధ్యాయం దయచేసి తీయవలసింది కోరుచున్నాను. 29వ అధ్యాయం 10వ వచనం నుంచి. దానియేలు మొదటి గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి. దావీదు ఎంత గొప్పగా మాట్లాడు, ఆయన మాటల్లో ఏం కనపడుతుందో చూద్దాం. దేవుడు కేంద్రంగా ఉన్న జీవితం అయితే ఇట్లా మాట్లాడతారు, దేవుడు కేంద్రంగా లేని జీవితం అయితే అట్ట మాట్లాడతారు. దినవృత్తాంతుల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం సంవత్సరాన్ని గమనించండి సహోదరుల. దినవృత్తాంతుల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనం. దావీదు ఈ సమయంలో చాలా గొప్పవాడిగా ఉన్నాడు, గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నాడు దావీదు. ఆయన అంటున్నాడు చూడండి, రాజు అయిన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా, అందరు కూడా సమాజం కూడా ఇశ్రాయేలు అందరూ కూడా వాళ్ళందరి ముందు మాట్లాడుతున్నాడు. యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను, దేవుని స్తుతిస్తున్నాడు. ఎట్లా చూడండి, మాకు తండ్రిగానున్న ఇశ్రాయేళ్ల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, ఇవన్నీ నీవి. ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, ఇవన్నీ కూడా నీవి, నావి కాదు నీవి. ఇంకా మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. ఘనత మహిమ నీకే చెల్లాలి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఎవరన్నా ఐశ్వర్యవంతులయ్యారంటే అది నీ దయ, నీ వలన కలుగుతుంది. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడువును, అందరికీ బలమిచ్చువాడు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాము. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారముగా మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుండకు నేనెంత మాత్రపు వాడినా? ఆశ్చర్యకరమైన మాట. నేను అటువంటి వాడిని, నేను ఎంత మాత్రం వాడిని ప్రభువా? నేనే పాటి వాడిని? నా జిల్లంత మాత్రపు వారు, మేమంతా అల్పులం, ఆవిరి వంటి వారము, గడ్డి పువ్వు వంటి లాంటి వారు మేము. సమస్తమును నీ వల్లనే కలిగిన కదా, మాకున్నవన్నీ కూడా నీవు ఇచ్చినాయి కదా. నీ స్వసంపాద్యములో ఇదంతా నీది, నీ దాంట్లో నువ్వు మాకు ఇచ్చావు, మళ్ళీ మేము నీకు ఇచ్చినది నువ్వు ఇచ్చిన దాంట్లో ఇచ్చామే కానీ మళ్ళీ మేమేదో చేసి ఇచ్చింది ఏం లేదు. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. నువ్వు మాకు ఇచ్చావు, నువ్వు ఇచ్చిన దాంట్లో మేము నీకు ఇస్తున్నాం. మా పితరులందరి వల్లనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. ఈ లోకంలో మేమెవరు మనుషులు? మేము పరదేశులము, కాసేపు ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయేవాళ్ళము.
మేము అతిథులం, ఇక్కడ కొద్ది కాలమే ఉంటాము. ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ళేమో ఉండమంటారు, గెస్ట్ ఏమో వెళ్ళిపోతాడు. అట్లాంటి వాళ్ళం మేము ఈ లోకంలో. ఇది శాశ్వతమైనది మాది కాదు, అంత నీది. మేము ఏదో ప్రయాణికులం, అతిథులం, పరదేశులం. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము. ఈ లోకంలో మేము జీవించేది కొద్ది కాలమే, నీడ అంత అస్థిరము. సూర్యోదయం అయినప్పుడు నీడ ఎక్కువగా ఉంటుంది, సూర్యుడు ఉదయించే ముందు నీడ తగ్గిపోద్ది, నడినెత్తి మీదకి సూర్యుడు రాగానే ఏం ఉండదు నీడ. అట్లాంటి జీవితం మాది, కొద్ది కాలమే. మా భూనివాస కాలము నీడంత స్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడు లేదు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించి మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును, ఆ చెక్క కానీ, ఆ బంగారం కానీ, ఆ వెండి కానీ, ఆ వస్తువులు మనమేమైనా తీసుకొచ్చామా? నీ వలన కలిగినదే, అంతయు నీదై ఉన్నది. ఆశ్చర్యకరమైన మాట సొలొమోను, దావీదు మాట. అది దేవుడు కేంద్రంగా ఉన్న జీవితాలు మాట్లాడే విధానం అన్నమాట. వాళ్ళ మాటలు అట్లా దేవునికి మహిమకరంగా మాట్లాడతారు. ఇందాక వాళ్ళు ఎట్ట మాట్లాడారు, నాబాలు ఎట్ట మాట్లాడాడు, ధనవంతుడు ఎట్ట మాట్లాడాడు. దేవుని కేంద్రంగా యెహోవా నా ఆశ్చర్యదుర్గమా, నా విమోచకుడా, నా మాటలను, నా హృదయ ధ్యానం దృష్టికి అంగీకారంగా ఉన్నవాళ్ళని వాడి మాటలు ఎట్టబట్టినట్టుండే మాటలు. సహోదరులారా, మనం దేవుని కేంద్రంగా చేసుకున్న జీవితం అయితే నీ ఆలోచనలే కాదు దేవునికి స్థానం ఉండేది, నీ మాటల్లో కూడా దేవునికి మహిమకరంగా, వాక్యానుసారంగా, దేవుని చెప్తాను దావీదు వలె దేవుని ఘనత కీర్తించేట్టు మాట్లాడతాము. ఆ విధంగా మనం మాట్లాడాలి. ఇంకొక మాట చూపిస్తారు. దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి ఏమంటాడంటయా, దావీదు, దేవుడు నిన్ను, నీ రాజ్యాన్ని శాశ్వతం స్థిరపరుస్తా అన్నాడు. నీ కొడుకులు శాశ్వతం రాజుగా ఉంటారు, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది, నీ సంతానం అన్నప్పుడు దావీదు మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది సహోదరు, ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ మాటల్లో ఎంత గొప్పగా దేవుణ్ణి కీర్తిస్తూ మాట్లాడతాడో తన మాటల్లో. దేవుడు రికార్డ్ చేశాడు ఆ మాటలు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో చూద్దాం. చూడండి, పైన మనకు సమయం లేదు కాబట్టి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18 నుంచి. దావీదు కుటుంబానికి దేవుడు ప్రత్యేకంగా మేలు చేస్తున్నాడు, శాశ్వత మేలు చేస్తున్నాడు దేవుడు దావీదు కుటుంబానికి అన్నప్పుడు, దావీదు తన కుటుంబానికి దేవుడు చేసిన మేలును బట్టి ఎట్లా మాట్లాడుతున్నాడో చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18. దావీదు రాజు లోపల ప్రవేశించేది ఆ మాటలు విన్న తర్వాత యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను. దేవునితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చూడండి దావీదు ఎంత గొప్పగుంటే చూడండి మాటలు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబం ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసునైన నా సంతానమును కలుగుబో దాని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను నీతో ఏమి చెప్పుకుందును? యెహోవా నా ప్రభువా, నీ దాసునైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యములు జరిగించి నీ దాసునకు నాకు దీన్ని తెలియజేసి, కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడు, నీ వంటి దేవుడు ఒకడు లేడు. మేము విన్నదాని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడు లేడు. నీకు జనులకటకై వారిని నీవు విమోచించినట్లు, నీకు ఖ్యాతి కలిగినట్లు, నీ జనులను బట్టి నీ దేశంలో భీకరమైన మహాకార్యములు చేయనట్లు దేవుడు అయిన నీవు ఐగుప్తుల నుండి అదిగో గుర్తిస్తున్నాడు దావీదు. మిగతా వాళ్ళు ఏం తెచ్చుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి దేవుడు ఏం చేశాడు. ఇశ్రాయేలు కూడా ఎట్లా సరుగుతున్నారు ఇందాక, ఆ దేవుడి పట్ల ఏముందిలే, ఆయన మనకి ఏం చేశాడు, దుర్మార్గులను అయితే ఆయన దీపిస్తాడని దేవునికి అవమానంగా మాట్లాడాడు. ఈయనైతే అట్లా మాట్లాడట్లా. ఆ జనుల వశములో నుండి, వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలును బట్టి నీ జనుల వంటి జన్మ లోకమందు మరి ఎక్కడున్నది?
మరియు యెహోవా నీవు వారికి దేవుడు అయింది, వారు నిత్యము నీకు ఇశ్రాయేలును పేరు గల జనులై ఉండినట్లుగా వారిని నిర్ధారణ చేసి, దేవా యెహోవా నీ దాసునకు నన్ను గూర్చి నా కుటుంబమును గూర్చి నీ సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచినట్లు దృఢపరిచి, సైన్యముల అధిపతి యొక్క యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసునే నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచు, నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇశ్రాయేలు దేవా సైన్యములకు అధిపతి యెహోవా నీకు సంతానము కలుగజేయని నీవు నీ దాసుని నాకు తెలియజేస్తూ కనుక ఈలాగున నీతో మనవి చేయుటకే నీ దాసుని నాకు ధైర్యం కలిగను. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుని నాకు సెలవిస్తున్నావే, నీవు దేవుడు గనక నీ మాట సత్యము. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశ్రయించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చినావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశ్రయించబడుగాక. సహోదరు, దేవుడు కేంద్రమైన జీవితం, వారు మాట్లాడే విధానం, వాళ్ళ మాటల్లో దేవునికి ఇచ్చే ఘనత గౌరవం ఉన్నతమైనవి. సహోదరులారా ఆలోచించాలి. ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయి. యోబు గారు ఏమన్నాడు? ఆయనకు ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని యెహోవా నామమునకు స్తుతి కలుగును కాక. ఆ తర్వాత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-7, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసిన మా భాగం ఉంది, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవుళ్ళలోనే కానీ నీళ్లు పోయి వాళ్ళను నాటు వాళ్ళను ఏమీ లేదన్నాడు. ఆమె ఏం చిన్న పని చేసి అసలు పని అసలు అభివృద్ధి ఇచ్చింది దేవుడే అని మాటల ద్వారా దేవుడిని మహింపరచడం, మాటల ద్వారా దేవుడిని మహింపరచడం. మొదటి కొరింథీ 15:10లో పౌలు అన్నాడు, వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడితిని అనిన తర్వాత ఏమన్నాడంటే, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అన్నాడు. ఈ విధంగా సహోదరులారా దేవునికి మహిమకరంగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడు? చూడండి, ఆ వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మన మాటల్లో దేవునికి మహిమకరంగా మాట్లాడాలి. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. మన మాటలలో దేవునికి మహిమకరంగా మాట్లాడాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. యాకోబు 4:13. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారులారా. ఏమంటున్నారండి వాళ్ళు? వాళ్ళ మాటలు చూసారా? కొంతమంది ఏమని మాట్లాడుకుంటున్నారు? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి, సంవత్సరం ఉంటారంట వాళ్ళు అక్కడే, వ్యాపారం చేస్తారంట. లాభమే వస్తుందంట, నష్టం రాదంట. సంపాదన రండి చెప్పుకుని వారులారా. ఏంటి సమస్య? ఏంటంటే వాళ్ళ మాటల్లో, వాళ్ళ ప్రణాళికల్లో ఎవరికి స్థానం లేదు? దేవునికి స్థానం లేదు. దేవుని చిత్తమైతే మేము ఫలానా తోటకి వెళ్దాం అనుకుంటున్నాం, దేవుడు కృప చూపిస్తే 1 సంవత్సరం ఉండాలనుకుంటున్నాం, దేవుడు పరిస్థితులు అనుకూలపరిస్తే లాభం సంపాదిద్దాం, దేవుడు క్షేమం ఇస్తే మళ్ళీ తిరిగి గృహం చేరదాం. ఇట్లాంటి మాటలు కాదు. జస్ట్ వాళ్ళ మాటలో దేవునికి స్థానమే లేదు. అంత వాళ్ళ సొంత ఆలోచన, సొంత పెత్తనం, అంతా అయిపోద్ది, ఆ భవిష్యత్ అంతా మా స్వాధీనంలో ఉన్నది అనేటువంటి ఆలోచన విధానం. అప్పుడు అట్లా మాట్లాడకూడదని యాకోబు ఏమని చెప్పాడు చూడండి. రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనపడే అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. అట్ట మాట్లాడకూడదు, ఇట్ట మాట్లాడాలి. ప్రభు చిత్తమైతే, దేవుని చిత్తమైతే ఇది చేద్దాం అనుకుంటున్నాను, దేవుడు నాకు పరిస్థితులు అనుకూలపరిస్తే
ఇట్లా చేద్దాం ఆ విధంగా మన మాటల్లో దేవునికి స్థానం ఇవ్వాలి. నిజంగా నీ జీవితము నా జీవితము దేవుని కేంద్రంగా చేసుకున్న జీవితం అయితే మన ఆలోచనలను కాదు మన మాటల్లో కూడా దేవునికి మహిమనిస్తాము సహోదరులారా. అది ఈరోజు మన ముఖ్యాంశము. నీ జీవితం గాడ్ సెంటర్డ్ లైఫా? నీ జీవితానికి కేంద్రం దేవుడా? నీ జీవితానికి దేవుడి కేంద్రం అయితే నీ మాటల్లో ఆయనకి స్థానం ఉంటుంది. నీ మాటల్లో ఆయనకు లెక్కలోనికి తీసుకుని మాట్లాడతావు. నీ మాటల్లో దేవునికి ప్రమేయం ఉంటుంది. నీ మాటల్లో దేవుని మహింపరుస్తావు. దేవుని వాక్య ప్రకారంగా మాట్లాడతావు సహోదరులారా. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మన మాటలు జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకంటే మన మాటలు తీర్పు దినాన మన మాటలు లెక్కలోకి వస్తాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 మన మాటలు దేవుడు లెక్కలోనికి తీసుకొస్తా అన్నాడు. 36, 37 నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి, అదిగో చూసారా, నాదేగా నాలుక, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అనటానికి మీరెవరు? నా నోరు నా ఇష్టం అంటానికి కుదరదు. దేవుడు నోరిచ్చాడు కాబట్టి ఆయనకు మహిమకరంగా జాగ్రత్తగా మాట్లాడాలి. లెక్కలోకి తీసుకొస్తా అన్నాడు మాటలు. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటని గురించి విమర్శను లెక్క చెప్పవలసినను. అరే, డబ్బులకు లెక్క ఉంది, వస్తువులకు లెక్క ఉంది, కానీ మాటకు కూడా లెక్క ఉందంట. మనం మాట్లాడి ఎందుకు మాట్లాడేవిట్టా అని అడుగుతాడంట ప్రభు. అందుకని మన మాటలు జాగ్రత్తగా, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టి అపరాధు అని తీర్పు పొందు. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. యోబు గారు ఎంత చక్కగా అన్నాడో చూడండి. యోబు గురించి మీ అందరూ తెలుసుగా. ఆయన శ్రమలో ఉన్నప్పుడంట నోటి మాట చేతను దేవుడు అన్యాయం చేశాడని అనలేదంట. యోబు గ్రంథం 31, 30లో భక్తుడు ఒక చక్కటి మాట అన్నాడు. ముగింపుకు వచ్చాం. ఈ 2-3 వచనాలు చూపించి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం చూడండి. యోబు ఏమన్నాడు? 31, 30 నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు. జాగ్రత్తమ్మా. పాపము చేయుటకు నా నోటికి నేను చోటియనే లేదు. అక్కడి మాట కదా. పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యనే లేదు. మన మాటలు ఆ విధంగా ఉండాలి. కీర్తనకారుడు కూడా ఒక చక్కటి మాట చెప్పాడు చూడండి. 39వ కీర్తన 39వ కీర్తనలో, సహోదరులారా, నిజంగా భక్తి పరులైతే, దేవుడి కేంద్రం జీవితం అయితే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడతాము. ఎటబడితే అట్లా మాట్లాడము. దావీదు చాలా చక్కగా అన్నాడు చూడండి. 39వ కీర్తన మొదటి వచనం. 39 మొదటి వచనం. నా నాలుకతో పాపము చేయకున్నట్లు అన్నాడు. నా నాలుకతో పాపము చేయకున్నట్టు నా మాటల ద్వారా. నాలుగు కదిలించకుండా మాటలు రావు బయటికి. పెదాలు కదిలించకుండా, పెదాలు కదలకుండా మాటలు రావు బయటికి. నోరు కదలకుండా మాట రాదు బయటికి. అందుకని చాలా చోట్ల మాటల్ని నాలుకతో, పెదాలతో, నోటితో ఉచ్చరించడం జరిగింది. పోలిక అన్నమాట. ఎందుకంటే అది కదిలిస్తేనే మాటలు బయటకు వస్తాయి కాబట్టి కొన్నిసార్లు మన మాటలు నాలుగుతో పోవచ్చు. నా నాలుకతో పాపము చేయకున్నట్లు. చూసారా, నాలుకతో పాపం అంటే మాటల ద్వారా. నా మార్గమును జాగ్రత్తగా చూసుకొందును, భక్తిహీనుల ఎదుట నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. నేను నోటికి ఏం పెట్టుకుంటా? చిక్కం. యాక్చువల్గా జంతువులు పెడతారు చిక్కం. చిక్కం ఎందుకు పెడతారంటే ఏం తినకుండా త్రొక్కేటప్పుడు కదా. ఈయనేమంటున్నాడు? నా నోటికి చిక్కం పెట్టి నా మాటలను అదుపులో ఉంచుకుంటా అని అంటున్నాడు దావీదు మహారాజు. సహోదరులారా, అటువంటి భావం మనం కలిగి ఉండాలి. మన మాటల్లో దేవునికి మహిమకరంగా ఉండాలి. మన ప్రార్థనలు దేవునికి మహిమకరంగా ఉండాలి. మనం భోజించినప్పుడు కృతజ్ఞతలు చెల్లించే విషయంలో దేవునికి మహిమకరంగా ఉండాలి. మన సంభాషణ దేవునికి మహిమకరంగా ఉండాలి. మన మాటల్లో గర్వం ఉండకూడదు, బూతులు ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు. దేవునికి మహిమ నివ్వకునే మాటలు మనం మాట్లాడాలి. ఏమండి బాగున్నారా? అంతా మీ దయ అండి. ఏంది మీ దయ? ఆయన దయ వల్లేనా అంతా నువ్వు అన్నది? దేవుని దయ అండి, మీ దయ కూడా అనాలి.
మన మాటల్లో దేవునికి మహిమ. అబ్బా ఈరోజు నాకు లక్కీకి దొరికిందండి. లక్కీ ఏంది? ఆయన ఎవరు? దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడండి. చాలామందికి కాదు కానీ నాకు ఒక్కడికే ఈ అవకాశం ఇచ్చాడండి. ఆ విధంగా దేవునికి మహిమకరంగా మాట్లాడటం మనం నేర్చుకోవాలి. పౌలు తిమోతికి మాట్లాడుతూ ఏమన్నాడంటే, తిమోతిని ఇతరులకు మాదిరిగా ఉండమన్నాడు. ఏ విషయంలో అంటే, మొదటి తిమోతి 4:11 నీ మాట యందు విశ్వాసులకు మాదిరిగా ఉండము, మాటలో కూడా మాదిరిగా ఉండమన్నాడు. సహోదరుల, ఆ విధంగా మనం దేవుడు కేంద్రంగా ఉన్న జీవితం అయితే మన మాటల ద్వారా కూడా దేవుడిని మహింపరుస్తాం. మన మాటలు ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా దేవుని కేంద్రమైన జీవితాన్ని జీవిద్దాం. మరి ఇంతవరకు కూడా ఎంతో జాగ్రత్తగా ఉన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మాటలు ముగిస్తూ ఉన్నాను. మిమ్మల్ని దేవుడు దీవించును గాక.